ఇప్పటి వరకు మనం భావ వ్యక్తీకరణ కావాల్సిన వాక్యాలు నిర్మించడానికి అవసరమైనటువంటి విషయాలన్నింటినీ సమకూర్చడం జరిగింది. ఈ రోజు నుంచి మనం చక్కగా హిందీలో మాట్లాడవచ్చు, చదవచ్చు, వ్రాయొచ్చు. ఈరోజు చెప్పుకోబోయే అంశం విధి. విధి అంటే ఎదుటి వ్యక్తికి ఒక పని చేయమని చెప్పడం. దాన్ని విద్యార్థకము అని కూడా అంటారు. పని చెప్పాలి అంటే ఒక క్రియాపదం కావాలి, పనిని తెలియజేసేటటువంటి క్రియ. మనం కొన్ని క్రియలు నేర్చుకున్నాం, నామవాచక శబ్దాలు నేర్చుకున్నాం, సర్వనామాలు నేర్చుకున్నాం, వాటికి సంబంధించిన సహాయ క్రియలు కూడా నేర్చుకున్నాం. వాటన్నిటిని ఉపయోగించి ఇప్పుడు విధి అంటే ఎదుటి వ్యక్తికి పని చెప్పడం. పని చెప్పాలి అంటే నాకు నేను చెప్పుకోలేను, మనకు మనం చెప్పుకోలేము, ఎక్కడో ఉన్నటువంటి వారికి పని చెప్పలేము. కేవలం మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే పని చెప్తాం. ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మధ్యమ పురుష అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ మధ్యమ పురుషులో ఉన్నటువంటి తూ, తుమ్, ఆప్ అనే 3 సర్వనామాలు ఉన్నాయి. వాటి గురించి మీకు సవివరంగా వివరిస్తా. తూ అంటే నీవు. మనం తెలుగులో నీవు అని ఎక్కువ ఉపయోగిస్తాం, తర్వాత మీరు అని ఉపయోగిస్తాం బహువచనానికి, గౌరవానికి. కానీ హిందీ మాతృభాషగా కలిగిన వాళ్ళు తూని ఎవరికి ఉపయోగిస్తారంటే సామాజికంగా, ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తులకి, అంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి, ఆఫీసులో పనిచేసే ఫ్యూన్లకి, వీళ్ళందరికీ ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి కాబట్టి ఆ తూ అనేటటువంటి శబ్దాన్ని ఆపివేసి దాని స్థానంలో కూడా తుమ్ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ తూ అనేటటువంటిది అతి సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితులు, చాలా ప్రియమైన వారు, భగవంతుడు కూడా ఉపయోగిస్తారు. అలాగే తుమ్ అనేటటువంటిది మనకంటే చిన్నవాళ్ళు, మనతో సమానమైన వాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళని బహువచనంలోనూ ఏకవచనంలో కూడా ఇదే ఉపయోగిస్తాం. అంటే చిన్నపిల్లలు, మన ఇంట్లో ఎంత చిన్నపిల్లలైనా వాళ్ళకి పని చెప్పాలంటే తుమ్ అనే చెప్పాలి. అలాగే చదువుకునే విద్యార్థులు, వాళ్ళు ఎంత చిన్నవాళ్ళు అయినా సరే వారికి కూడా తుమ్ అనే ప్రయోగించాలి. ఆప్ అనేటటువంటిది తమరు. తమరు అని ఎవరికి ఉపయోగించాలంటే మనకి తండ్రి, గురువు, భర్త, వారితో సమానమైన వయసు గల వాళ్ళు, వారికంటే పెద్దవాళ్ళు, గౌరవనీయులు, వాళ్ళకి ఆప్ అని ఉపయోగిస్తాం. అదే ఇంగ్లీష్లో తూ, తుమ్, ఆప్ అనేటటువంటి మూడింటికి యు అనే ఉపయోగిస్తాం. మరి మూడింటికి ఒకటి అయినప్పుడు ఆప్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ప్లీజ్ అని ఉపయోగిస్తారు. ప్లీజ్ అని ఉపయోగించాము అంటే అక్కడ ఆప్ అని కర్తగా ఉందని తెలుస్తుంది. అసలు ఈ పని చెప్పడానికి మన ముందున్నటువంటి వ్యక్తి ఎవరో ముందు మన మైండ్లోకి రావాలి. వాళ్ళని ఎలా గౌరవించాలి, గౌరవించదగిన వాళ్ళ, మామూలుగా మాట్లాడదగిన వాళ్ళ, అది ఆలోచించుకుని దానికి సంబంధించినటువంటి నియమ ప్రకారం చేర్చుకోవాలి. ఒకసారి అవి చూద్దాం. ఇప్పుడు విధి అంటే మనకి చెప్పుకున్నాం. దీంట్లో తూ, తుమ్, ఆప్ ఈ 3 కర్తలు, ఈ 3 సర్వనామాలే, మధ్యమ పురుషులో ఉన్నటువంటి సర్వనామాలు. ఈ తూ అంటే ఎవరికి ఉపయోగించాలో కూడా చెప్పాను. తుమ్ ఎవరికి ఉపయోగించాలి, ఆప్ ఎవరికి ఉపయోగించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మనం హిందీలో మాట్లాడవచ్చు. హిందీలో మాట్లాడటం నీ భావాన్ని వ్యక్తపరచడం, పని చెప్పడం కూడా భావమే. తూ అనేటటువంటిది ఎప్పుడైతే కర్తగా ఉంటుందో అక్కడ ఏమీ చేర్చక్కర్లా ధాతువుకి. అంటే ఇప్పుడు క్రియాపదాలు మనం నేర్చుకున్నాం కదా, దాని మూల క్రియాపదాన్ని ధాతువు అంటాం. దానికి ఏమి చేర్చాల్సిన యాజ్ టీజ్గా ఉపయోగించుకోవచ్చు. అలాగే తుమ్ అనేటటువంటిది వచ్చిందనుకోండి, ఓ చేర్చాలి ధాతువుకి. ఆప్ అనేది కర్తగా ఉన్నప్పుడు ఈ ఏ అని 2 అక్షరాలు చేర్చాలి.
అలే వద్దు అంటే మత్. సహజంగా వ్యతిరేక పదం కానీ నిషేధార్థం కానీ వచ్చినప్పుడు నహి వాడతాం, లేదు కాదు అని. కేవలము విధి అనేటటువంటి పని చెప్పేటప్పుడు సమయం మాత్రం మత్ అనే ఉపయోగించాలి, నహి ఉపయోగించకూడదు. ఇప్పుడు చూడండి, ఒక ఆ అనేటటువంటి ధాతువు తీసుకున్నాం. ఇంతకుముందు మనం వీటికి అర్థాలు కూడా తెలుగులో చెప్పుకున్నాం. తు అంటే నీవు, తుమ్ అంటే మీరు, నీవు, ఆప్ అంటే తమరు అని. ఆ అంటే వచ్చు, జా అంటే వెళ్ళు, పడ్ అంటే చదువు అని నేర్చుకున్నాం. ఇక్కడ ఉదాహరణకి మూడు క్రియలు ఇస్తున్నాను. దీన్ని కంటిన్యూషన్ మరికొన్ని క్రియలతో వాక్య నిర్మాణం చేద్దాం. తు ఆ అనేటటువంటిది మూలధాతువు కాబట్టి దానికి ఏమి చేర్చక్కర్లేదు. అలాగే ఇంగ్లీష్లో కూడా మూడింటికి ఒకటే రూట్ వెర్బ్ V1 అని ఉపయోగిస్తారు. యు కమ్. తు ఆ అన్నా, తుమ్ ఆవో అన్నా యు కమ్. అలాగే తు ఆ అంటే నువ్వు రా, వచ్చు అన్నా రా అన్నా ఈ రెండింటికి అర్థం ఒకటి. తుమ్ మత్ ఆ, రమ్మని చెప్పాం, వద్దని కూడా చెప్పాలి కదా. తు మత్ ఆ, నీవు రావద్దు. తు జా, జా అంటే వెళ్ళు, వెళ్ళు అంటే పో అని కూడా అంటాం వాడుక భాషలో. తు జా, నువ్వు పో, నువ్వు వెళ్ళు. అలాగే తు మత్ జా, నీవు వెళ్ళవద్దు. తు పడ్, నువ్వు చదువు. తు మత్ పడ్, నువ్వు చదవద్దు. తు లిక్, నీవు రాయి. అలాగే తు మత్ లిక్, రాయవద్దు. తుమ్ వచ్చినప్పుడు మనం ఓ చేర్చుకోవాలి ధాతువుకి. తుమ్ ఆ ధాతువు, దాన్ని ఓ చేర్చాం. తుమ్ ఆవో, మీరు రండి. నీవు రా అని కూడా అర్థం అదే. తుమ్ మత్ ఆవో, మీరు రావద్దు. తుమ్ జావో, మీరు వెళ్ళండి. తుమ్ మత్ జావో, మీరు వెళ్ళవద్దు. వెళ్ళవద్దండి అనొచ్చు, వెళ్ళవద్దు అనొచ్చు. నీవు అన్నప్పుడు వెళ్ళవద్దు అని వస్తుంది, మీరు అన్నప్పుడు వెళ్ళవద్దండి అంటాం. తుమ్ పడో, మీరు చదవండి, నీవు చదువు. తుమ్ మత్ పడో, మీరు చదవవద్దు. తుమ్ లిఖో, మీరు రాయండి. తుమ్ మత్ లిఖో అని కూడా చెప్పుకోవచ్చు వద్దు అన్నప్పుడు. అదే ఇక్కడికి వచ్చేసరికి ఆప్ అనేది కర్తగా ఉందంటే ధాతువుకి ఈ ఏ చేర్చాలి. ఆప్ ఆయే, ఆప్ మత్ ఆయే, తమరు రండి. ఎందుకంటే వీటన్నిటికీ అర్థాలు తెలుసున్నాయి కాబట్టి, రాశాం కాబట్టి ఇక్కడ తెలుగులో అర్థాలు రాయలే నేను. ఆప్ ఆయే అంటే తమరు రండి. అదే ఇంగ్లీష్ చెప్పాలనుకోండి, ప్లీజ్ యూ కమ్. అలాగే వద్దు అన్నాం అనుకోండి, ఆప్ మత్ ఆయే అన్నాం అనుకోండి, ప్లీజ్ యూ డోంట్ కమ్. ఆప్ జాయే, తమరు వెళ్ళండి. ఆప్ మత్ జాయే, తమరు వెళ్ళవద్దండి. ఆప్ పడియే, తమరు చదవండి. ఆప్ మత్ పడియే, తమరు చదవద్దండి. ఆప్ లిఖియే, తమరు రాయండి. అలాగే ఆప్ మత్ లిఖియే అంటే ఇప్పుడు ఈ కర్తలను ఉపయోగించుకోకుండా సహజంగా మనం వాడుతూ ఉంటాం. ఎవరిని వచ్చారు లోపల రండి అంటాం. ఆ లోపల రండి అనేది, లోపల రా అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఏమైనా చేర్చాలా అక్కర్లేదా, ఓ చేర్చాలా ఈఏ చేర్చాలా అనేది ముందు మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి తమరు పెద్దవాళ్ళు అనుకోండి, రండి అంటాం, ప్లీజ్ యూ కమ్ అంటాం. యువే, నీవు అన్నా మీరన్నా తమరన్నా ఎక్కువ తెలుగులోనే మనం తమరు వాడతాం. ఆప్ ఆయే అంటాం. తుమ్ ఆవో అంటాం. ఆ తుమ్ తీసి ఆవో, జల్దీ ఆవో అంటాం, అంటే త్వరగా రండి అని. అక్కడ ఎవరు ఆవో అన్నాం కాబట్టి మన మైండ్లో కర్త తుమ్ అనేది ఉన్నది కాబట్టి దానికి ఓ చేర్చాలి కాబట్టి ఆవో అని చెప్పాం. అందరూ అయ్యే అంటాం. అయ్యే అన్నప్పుడు ఆ పని చెప్పలేం మనం. కానీ ఈ ఆయి అనేది, జాయి అనేది కర్త క్రియాపదాన్ని ఏదైతే చేర్చామో దాన్ని బట్టి కర్త ఇది. అంటే ఇది మనం మాట్లాడే ముందే ఎదుటి వ్యక్తి ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానానికి అనుగుణంగా మనం ఈ చేర్చాల్సినటువంటివి చేరుస్తాం. ఇక్కడ తూ ఉంది కదా,
ఈ తూ అనేటువంటిది కేవలము విధి అనేటటువంటి దాంట్లోనే ఉపయోగిస్తారు హిందీలో. కానీ మనం వాడుక భాషలో తూ అనేది ఎక్కువ నీవు నీవు అంటాం. మనం హిందీ సినిమాలు చూసినట్లయితే తుజా బహార్ జా జల్దీ జా జల్దీ కర్ అంటూ ఉంటారు. అంటే తూ అనేటటువంటిది, తుమ్ అనేటటువంటిది గౌరవానికి వాడతారు. ఎక్కువగా వాళ్ళు ఇది వాడరు, తుమ్మే వాడతారు. అది బాగా పురాతనమైన రోజుల్లో వర్ణ విభేదం ఉండేది కాబట్టి, అంటరాంతరం ఉండేది కదా, అప్పుడు ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు సమాజంలో మార్పు వచ్చింది కాబట్టి తూ అనేటటువంటి సర్వనామానికి బదులుగా తుమ్ అనేది వాడమని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇలాగే వీటిలో కొన్ని క్రియలు ఉన్నాయి. ఓ ఈఏ చేర్చడం వలన మార్పులు వస్తాయి. అవిను ఇంకా కొన్ని వాక్యాలను ఒక క్రియను రాసి ఆ స్థానంలో ఉన్న క్రియ ఉన్నటువంటి స్థానంలో అది తీసేసి వేరే క్రియ పెడితే ఎలా ఉంటుందో అవి కూడా పరిశీలిద్దాం. మార్పు వచ్చేటువంటి క్రియలు దే, లే, పి, కర్. ఇప్పుడు ఎలా మార్పు వస్తే చూద్దాం. దే ప్లస్ ఓ దేవో అవుతుంది మామూలుగా, కానీ దో అని చెప్పాలి. దో అంటే రెండు అని అర్థం ఉంది, ఇవ్వు అని అర్థం. అలాగే దే ప్లస్ ఇఏ దీజియే, లే ప్లస్ ఓ లో, లే ప్లస్ ఇఏ లీజియే, పి ప్లస్ ఓ పివో అవుతుంది, పివో అవదు, పివో. పి ప్లస్ ఇఏ పీజియే, कर प्लस वो करो, कर ప్లస్ ఇఏ కీజియే. ఎందుకంటే ఒక వర్తమాన కాలం మినహాయించి మిగిలిన కాలాల్లో వీటికి ఈ 4 క్రియల్లోనూ కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి. అది మనం తర్వాత ఆ కాలాల్లో దాన్ని మార్పు ఎటువంటి చెప్దాం. ఇప్పుడు ఈ క్రియల్ని ఉపయోగించి మనం ఒక వాక్యం రాసామనుకోండి. ఇక్కడ చూడండి, అందరు అన్నాం. ఇప్పుడు వరకు కర్త క్రియ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక వాక్య వృద్ధి అంటాం దాన్ని, వాక్యాన్ని పెద్ద చేసుకోవటం. తూ దే, తూ వచ్చినప్పుడు దే అనే ఏం మార్పు ఉండదని చెప్పుకున్నాం. తుమ్ దో, ఈ దో అన్నప్పుడు ఆ మధ్యలో ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు. తుమ్ కితాబ్ దో, కలం దో, పానీ దో నీళ్లు నీళ్ళు ఇవ్వు. ఈ రెండింటి మధ్యలో తూ, తుమ్, ఆప్, వీటిలో కర్త క్రియ కాకుండా మధ్యలో ఇంకేదైనా ఒక శబ్దాన్ని చెప్పుకోవచ్చు. అలాగే తూ ఆ అన్నాం ఇంతకుముందు, తుమ్ ఆవో అన్నాం, ఆప్ ఆయి అన్నాం. ఇక్కడ అందర్ పెట్టుకున్నాం అనుకోండి, తు అందర్ ఆ, తుమ్ అందర్ ఆవో, ఆప్ అందర్ ఆయియే. జా అని పెట్టుకున్నాం, బయటికి వెళ్ళు అని చెప్పాలి. తు బాహర్ జా, నువ్వు బయటికి వెళ్ళు. తుమ్ బాహర్ జావో, మీరు బయటికి వెళ్ళండి. ఆ బాహర్ జాయియే, తమరు బయటికి వెళ్ళండి. ఓపర్ అంటాం, ఓపర్ అంటే డాబా పైకో ఎక్కడికో. తు ఓపర్ జా, తు పైకి వెళ్ళు. తుమ్ ఓపర్ జావో, ఓపర్ ఆవో, ఆవో అనొచ్చు, జావో అనొచ్చు. మనం పైనుండి పైకి రమ్మంటాం. అలాగే నీచే, క్రిందకి వెళ్ళు, క్రిందకు చూడు, పైకి చూడు. ఓపర్ దేకో, నీచే దేకో. బల్ల మీద పెట్టు అనాలి. రక్ అంటే ఉంచు, పెట్టు. కితాబ్ మేజ్ పర్ రఖో, పర్ అంటే మీద, పైన. మిగిలిన వీటికి అర్థాలు రాయలేదు. ఆల్రెడీ సహజంగా ఇవన్నీ మనం నేర్చుకున్నాం, అంతకుముందే చెప్పడం జరిగింది. మే క్రియాపదం లేకోకుండా గర్మే కౌన్ హై, ఇంట్లో ఎవరున్నారు. జేబ్ మే రఖో, జేబులో పెట్టు. మే అంటే లోపల. వీటి గురించి మళ్ళీ వస్తే విభక్తి ప్రత్యయాలు వచ్చినప్పుడు వాటికి వస్తుంటాయి. తుమ్ కరో అన్నాం. ఈ కరో, కర్ అనేటటువంటి ధాతువుని తీసేసి బోల్ పెట్టామనుకోండి, తుమ్ బోలో, మీరు మాట్లాడండి. చల్ పెట్టాం, తుమ్ చలో, మీరు నడవండి. రక్ పెట్టాం, తుమ్ రఖో, మీరు పెట్టండి. భేజ్ పెట్టాం, భేజ్ అంటే పంపు,
సెండ్, తుమ్ భేజో మీరు పంపండి. అలాగే లా, తుమ్ లావో మీరు తీసుకురండి. దేక్ కరస్థానంలో, తుమ్ దేఖో మీరు చూడండి. సున్ క్లాసులోకి వెళ్ళగానే హిందీ టీచర్ చెప్పి సునో బయటో సబ్ బయటో అంటే ఏంటి, తుమ్ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తున్నాం. బయటో అంటే వాళ్ళకి అక్కడ కర్త తుమ్ అని అర్థం. అదే మాస్టర్లు వచ్చారనుకోండి బయటియే అంటాం. బయటి అంటే ఆప్ అనేటటువంటిది కర్తగా ఉందని చెప్పేది. రో తుమ్ రోవో, హస్ తుమ్ హసో. అలాగే ఆప్ ఉందనుకోండి, ఆప్తో ఆప్ బోలియే. ఈ ఆ తీసేస్తున్నాం, ఈ ఆ స్థానంలో బోలి పెడుతున్నాం. ఆప్ బోలియే, ఆప్ చలియే, ఆప్ రఖియే, ఆప్ బేజియే, ఆప్ లాయియే, ఆప్ దేఖియే, ఆప్ సునియే. ఆప్ రోయి అని చెప్పేసి మనం చెప్పం, కానీ చెప్పాల్సి వస్తే చెప్తాం ఆప్ హసియే. ఇలాగే ఈ వీటన్నిటిని కూడా తుమ్ దో, ఆప్ దీజియే, తుమ్ లో, आप लीजिए. तू पी, तुम पी, तुम पीवो, आप पीजिए. तुम करो, आप कीजिए. ఇలా వీటిలో మార్పు వచ్చేటటువంటివి. ఇక్కడ ఒక క్రియాపదాన్ని ఉపయోగించి వాక్యాన్ని మనం రాయగలిగినప్పుడు ఆ క్రియాపదాన్ని తొలగించి ఏ క్రియ పెట్టుకున్నా కానీ అదే అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు మనం హిందీలో చాలా వరకు మాటలు చెప్పొచ్చు, వాళ్ళకి పని చేయమని చెప్పొచ్చు. దీన్ని పెంచుకోవడానికి ఇంకా కొన్ని పదాలు ఉంటే వాటి సహాయంతో మనం వాక్యాన్ని పెంచుకోవచ్చు. అంటే ఈ బయటికి రండి, వెళ్ళండి, లోపల రండి అనేది మన మనసులో ఉన్న భావాన్ని వాళ్ళకి వ్యక్తపరచడానికి తూ ఉందా తుమ్ ఉందా ఏది ఉందో చూసుకుని, అంటే అక్కడ తూ అనే చెప్పక్కర్లా, ఆ తుమ్ తూ ఆప్ అనేటటువంటి మూడిట్లో ఏ స్థానం అయితే వాళ్ళకి ఇవ్వగలుగుతామో దాన్ని దృష్టిలో పెట్టుకుని కర్త ఉన్నా లేకపోయినా ఈ చేర్చాల్సిన చేరిస్తే విధి అంటే పని చెప్పడం జరుగుతుంది. ఈ పని చెప్పే దాంట్లో మనకి ఏ పనైనా చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. కాబట్టి మీరందరూ రోజు రేపటి నుండి రోజు ఏయో కొన్ని పదాలు ఉంటాయి, అర్థాలని ఆధారంగా చేసుకుని వాక్యాన్ని విస్తృతంగా ఎక్కువగా వాక్యాలు నిర్మించడం నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ రోజున ఇది పని చెప్పడం వరకే. అసలైనటువంటి హిందీ మాట్లాడటానికి రేపు సామాన్య వర్తమాన కాలం అని చెప్పేసి వస్తుంది. దాంట్లో 75% అంటే 75% మనకి హిందీ మాట్లాడవచ్చు, హిందీ రాయొచ్చు, చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు. దానితో పాటు కొన్ని ప్రశ్నవాచ్య శబ్దాలు చెప్తాం, మామూలు శబ్దాలు చెప్తాం. వాటిని ఉపయోగించి ఎలా వాక్య నిర్మాణం చేయాలో రేపటి క్లాసులో మనం తెలుసుకుందాం. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.